అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షనర్ల నవంబర్ జీతాలు పెన్షన్లకు సంబంధించిన సమాచారం చూద్దాం. అంతకంటే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి జీతాలు, పెన్షన్లు, డిఏలు, పిఆర్సీ, సర్వీస్ మ్యాటర్ సంబంధించిన ప్రతి అంశాన్ని వివేస్తూ విశ్లేషణ చేస్తూ 100% ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాగే జీతాలు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు అన్నీ ఎప్పటికప్పుడు సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీకు తెలిసిన వారికి తెలియచేయండి. ఈ ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. ఈరోజు జమ అవుతాయా లేదా, అలాగే బిల్ స్టేటస్ చెక్ చేయండి అని చాలామంది వాట్సాప్లో అలాగే కామెంట్లో అడుగుతున్నారు. దానికి సంబంధించి క్లారిటీ కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. మనకి ఈరోజు అయితే బిల్లుల్లో ఎటువంటి కదలిక లేదు. ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి జీతాలు, పెన్షన్ బిల్లు అన్నీ కూడా మనకి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉన్నాయి. ఎటువంటి కదలిక అయితే లేదు. కొన్ని ఛానల్లో కొన్ని ఈక్యూబేర్కి వెళ్ళాయని అటు ఇటు వస్తున్నాయి, కానీ ఎక్కడ కూడా ఏ బిల్లు అయినా కూడా ఈక్యూబేర్కి వెళ్ళలేదు. ఏ బిల్లు కూడా కదలిక అనేది ఏర్పడలేదు. కాబట్టి ఎవరికి కూడా ఇంతవరకు జీతాలు కానీ పెన్షన్లు కానీ జమ అయినట్లుగా మనకైతే సమాచారం లేదు. అయితే మనకి ఇప్పటికీ బిల్లులో ఎటువంటి కదలిక లేదు. కాబట్టి ఈరోజైతే జీతాలు కానీ పెన్షన్లు కానీ జమ అయ్యేదానికి 99% అవకాశాలు లేవని చెప్పొచ్చు. ఈరోజైతే ఖచ్చితంగా జీతాలు కానీ పెన్షన్లు కానీ ఎవరికి కూడా జమ కావు. అయితే రేపు ఉదయం ఏమైనా కదలిక వచ్చినట్లయితే ఈరోజు వచ్చినటువంటి ఆదాయంతో కొందరికైనా సరే కనీసం ఒక 10 నుంచి 20% వరకైనా జీతాలు, పెన్షన్లు వచ్చే అవకాశం ఉంది. అయితే ఆర్బీఐలో నిధులు మనకి రేపు ఉదయానికి రావు. అది రేపు వేలంలో బిడ్లో గెలుచుకున్న తర్వాత రేపు సాయంత్రానికి అది ట్రాన్స్ఫర్ చేసి ఎల్లుండి ఉదయానికి అంటే 4వ తేదీ ఉదయం కల్లా మనకి ఈ ఆర్బీఐలో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఖాతాల్లో ట్రెజరీలో జమ కావడం జరుగుతుంది. కాబట్టి మనకి ఈరోజు అయితే రావు. అయితే రేపు కొందరికి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ రేపు రాకపోయినప్పటికి కూడా ఎల్లుండి అయితే ఖచ్చితంగా మనకి వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద ఈరోజైతే జీతాలు కానీ పెన్షన్లు కానీ ఇంకా రావు. దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు.